తిరుమలలో ఇకపై దారి అడిగితే వేదాల పేర్లు వినిపించే రోజులు వచ్చేస్తాయి. కలియుగ వైకుంఠంగా బాసిల్లే తిరుమల ఇప్పుడు మరింత ఆధ్యాత్మిక శోభను సంతరించుకోబోతుంది. ఇన్నాళ్ళు సాధారణ పేర్లతో పిలిచిన వీధులు, రోడ్లు, కూడళ్ళు ఇకపై వేదాలు, ఆల్వార్లు, మహాభక్తుల పేర్లతో మారుమోగనున్నాయి. భక్తుల్లో మరింత దైవభావన పెంచేలా టీటీడీ ఈ కీలక నిర్ణయం తీసుకుంది. సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆమోదంతో ఈ కొత్త పేర్లను అధికారికంగా ఖరారు చేశారు. శ్రీవారి ఆలయం చుట్టూ ఉన్న 4 మాడవీధులకు ఇప్పుడు చతుర్వేదాల పేర్లు రానున్నాయి. తూర్పు మాడవీధిని ఋగ్వేద మార్గంగా, దక్షిణ మాడవీధిని యజుర్వేద మార్గంగా, పశ్చిమ మాడవీధిని సామవేద మార్గంగా, ఉత్తర మాడవీధిని అథర్వణవేద మార్గంగా పిలవనున్నారు. అలాగే ఆలయ ఎదురుభాగం ఇకపై భగవద్ రామానుజాచార్య ప్రాంగణంగా, బేడి ఆంజనేయ స్వామి ఆలయ ప్రాంతం సాలువ నరసింహరాయల ప్రాంగణంగా, ఆలయ వెనుక భాగం అనంత్ తల్వార్ ప్రాంగణంగా, మూవింగ్ బ్రిడ్జ్ ప్రాంతం తిరుమల నంబి ప్రాంగణంగా మారనుంది. తిరుమలలోని ప్రధాన కూడళ్లు పేర్లలో కూడా మార్పులు చేశారు. లేపాక్షి సర్కిల్ ఇక అన్నమయ్య కూడలి, రామ్ బగీచా సర్కిల్ తొండమాన్ చక్రవర్తి కూడలి, ఎస్ఎంసి సర్కిల్ పురందరదాసు కూడలి, నందకం సర్కిల్ వకులామాత కూడలుగా పిలువబడుతున్నాయి. ఇక నుంచి రోడ్ల పేర్లలోనూ భక్తి భావన కనిపించనుంది. ఔటర్ రింగ్ రోడ్డుకు తిరువెంకటాపదం, ఇన్నర్ రింగ్ రోడ్డుకు అన్నమాచార్య మార్గం, నందకం నుంచి గోగర్భం డ్యాం వరకు నిత్య కళ్యాణ మార్గం, రామ్ బగీచా నుంచి పుష్కరిణి వరకు శ్రీకృష్ణదేవరాయల మార్గం అని నామకరణం చేశారు. ఈ మార్పులతో తిరుమలలో ప్రతి వీధి ఒక ఆధ్యాత్మిక చరిత్రను గుర్తు చేస్తుంది. ప్రతి మార్గం భక్తిని పలుకుతుంది. ప్రతి అడుగు భక్తులకు మరింత దైవానుభూతిని కలిగించనుంది. మరి టీటీడీ తీసుకున్న ఈ నిర్ణయంపై మీరేమంటారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేసేయండి. కీప్ వాచింగ్ అవర్ ఛానల్.